రోజా నగరి ఎమ్మెల్యే వరుసగా 2 సార్లు గెలిచారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నగరి నుంచి ఒకసారి ఓడిపోయారు, చంద్రగిరి నుంచి ఒకసారి ఓడిపోయారు. అప్పట్లో ఆ మీద ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తే ఆ తర్వాతన రాజ్యసభ ఇస్తాను లేకపోతే మండలి ఇస్తానన్న వద్దు, నేను జనంతోనే గెలవాలి అని చెప్పి పంతం పట్టి జనంలోనే తిరిగి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక 2 సార్లు వరుసగా నగరి నుంచి విజయం సాధించి ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి ప్రాజెక్ట్ చేస్తోంది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా అంటూ. అధికార వైసీపీ ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మంత్రి ఆర్కే రోజాను రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. సీఎం జగన్ కాదన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో వైసీపీ నాయకులు మంతనాలు ప్రారంభించిన నేపథ్యంలో అధిష్టానం రోజా పేరు ప్రతిపాదించడం విశేషం. తాను పెట్టిన షరతులకు అంగీకరించని ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్టానం ప్రతిపాదించింది. అయితే బాలినేనితో సహా జిల్లాలో నాయకులందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు. తండ్రి కొడుకులు ఇద్దరికి టికెట్ ఇచ్చే విధానం లేదన్నారు కదా, చెవిరెడ్డికి ఎలా ఇస్తారో అలాగైతే నా కుమారుడు ప్రణీత్ రెడ్డికి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాడని విజయసాయి సజ్జలతో బాలినేని అన్నట్టు సమాచారం. మరోవైపు శుక్రవారం ఒంగోలు మాగుంటతో మరోసారి బాలినేని దర్శి ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్సభ పరిధిలో అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్న నాయకులు సీఎంను కలవాలి, ఎంపీ మాగుంటకు టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాలన్న ఆలోచన చేశారు. అయితే ఆ బృందానికి ఎవరు నాయకత్వం ఇచ్చాలన్న విషయం దగ్గర మీమాంస మొదలైంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి శనివారం బాలినేని మంత్రి సురేష్తో పాటు మరో 2-3 నాయకులతో మాట్లాడారని తెలిసింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉంది. మంగళవారంలో ఖరారు కావచ్చని సాయిరెడ్డి చెప్పినట్టు సమాచారం అంటూ ప్రొజెక్ట్ చేసింది. జ్యోతి ఎంతవరకు నిజమో చూడాలి.